హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. ఈరోజు మనము ఎస్ఎస్సి న్యూ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ 29A ప్రాబ్లం అనేది ఇరేషనల్ పైన ఖచ్చితంగా వస్తుంది. ఇది కాంపౌండ్ ఇరేషనల్ అవ్వచ్చు లేదా ప్యూర్ షడ్ అవ్వచ్చు. కాంపౌండ్ ఇరేషనల్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా అయితే ఇస్తున్నాడు. ఒకసారి ఇది ఎలా చేయాలో చేద్దాం చూడండి. ఇచ్చినటువంటి మనకు తెలుసు, యాజ్ యూజువల్గా మనం ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్ అనుకోవాలి. అంటే let us assume that 5 minus 2 root 3 is a by b. That means rational. సో రేషనల్ అనగానే మనకి ఏం ఐడియా రావాలి? ఏబి ఆర్ ఇంటిజర్స్ అండ్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. బి నాట్ ఈక్వల్ టు 0 అని రాసుకోవాలి. బి నాట్ ఈక్వల్ టు 0 రాసుకోవాలి, ఎందుకంటే ఇదైతే పాసిబుల్ అవుతుంది కదా. రేషనల్ బి నాట్ ఈక్వల్ 0 రాసుకోవాలి. సో take 5 minus 2 root 3 equal to a by b. ఇప్పుడు మనము కీప్ ఇర్రేషనల్ నెంబర్ ప్యూర్ షడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. సో minus root 3 equal to a by b and move 5 to right hand side. 5 అనేది ప్లస్ 5 కదా, చూడండి 5 అనేది ప్లస్ 5 కాబట్టి ఇక్కడికి వస్తే -5. ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. b అండ్ 1కి ఎల్సిఎం మనకు తెలుసు b అని. తర్వాత ఇలాగా ప్రొడక్ట్ ఎల్సిఎం అయినప్పుడు మనం క్రాస్ వేసుకోవచ్చు. a ఇంటూ 1a అండ్ 5 ఇంటూ b 5b. సో ప్యూర్ షడ్ లెఫ్ట్ సైడ్ ఉంచుకోవాలి కాబట్టి అది ఆల్రెడీ షడ్ అని ప్రూవ్ చేసాం కాబట్టి ఈ √3ని నేను చూడండి లెఫ్ట్ సైడ్ √3 ఉంచాను. ఇప్పుడు -2 తీసుకురావాలి, కానీ -2ని చాలామంది +2 అని రాసేస్తున్నారు. మళ్ళీ -2 అనేది ఇక్కడ ఇంటూ చేస్తుంది. సో రైట్ సైడ్ వస్తే డివిజన్ చేస్తారు. డివిజన్ మీన్స్ షుడ్ కీప్ దట్ -2 ఇన్ ది డెనామినేటర్. -2b అవుతుంది. సో ఈ a మైనస్ 5b. ఇప్పుడు నెగిటివ్ అనేది మనకి స్టాండర్డ్ ఫామ్లో నెగిటివ్ అనేది పై అప్ సైడ్ ఉండాలి కాబట్టి మైనస్ అయితే దీన్ని ఇంటూ చేద్దాం, డివిజన్ చేద్దాం. -b అనేది 5b అవుతుంది. సో ప్లస్ a అనేది మైనస్ అవుతుంది. సో 5b బై -a బై 2b. దీనికి ఇప్పుడు మళ్ళీ మ్యాటర్ మనం రాయగలగాలి. ఏ మ్యాటర్ రాయగలగాలి? సో ఇప్పుడు మనం ఏం రాయాలంటే హియర్ ab అండ్ 5 2 ఆర్ ఇంటిజర్స్. సో దిస్ కాంబినేషన్, డివిజన్ కాంబినేషన్ అయినా ఇంటూ కాంబినేషన్ అయినా ఎంత కూడా ఏమవుతుంది? రేషనల్ అవుతుంది. సో 5b minus a by 2b ఈజ్ రేషనల్, బట్ ఇట్ కాంట్రాడిక్ట్స్ √3 ఈజ్ రేషనల్. సో లెఫ్ట్ సైడ్ √3 ఉంది కదా, √3 అనేది ఇప్పుడు ఈ పార్ట్ ఏమని చెప్తుంది? రేషనల్ అని చెప్తుంది. సో ఇది తప్పే కదా. సో ఇట్ ఈజ్ ఫాల్స్. వీ నో √3 ఈజ్ ఇరేషనల్. మనకు √3 ఇరేషనల్ తెలిసాడు, ఒక ప్యూర్ షడ్. సో ఇప్పుడు మ్యాటర్ ఏం రాయాలి మనం? దిస్ కాంట్రాడిక్షన్ హ్యాస్ బీన్ ఎరేజ్డ్. ఈ కాంట్రాడిక్షన్ ఎందుకు వచ్చింది? ఆఫ్ అవర్ రాంగ్ అజంప్షన్. మనం తప్పుగా అనుకోవడం వల్ల. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం అనుకునేది తప్పు. ఇప్పుడు స్టార్టింగ్ ఏమనుకున్నాం మనం? అయితే రేషనల్ అనుకున్నాం, అయితే తప్పు. సో ఏమని చెప్పొచ్చు ఇప్పుడు మనం? సో వీ కన్క్లూడ్ దట్ 5 minus √3 ఈజ్ ఇర్రేషనల్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఇది ఒక స్టోరీ రైటింగ్ ప్రాబ్లం. ఖచ్చితంగా ఈ మ్యాటర్ అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ స్టెప్స్ అయితే ఏమున్నాయి? ఒక 2 స్టెప్స్. దీనికి ప్రాబ్లమేటిక్, సింపులే కదా. సో జాగ్రత్తగా ఇది నేర్చుకోండి. ఖచ్చితంగా 29Aలో ఇదైనా రావచ్చు, ప్యూర్ షెడ్ అయినా రావచ్చు. ప్యూర్ షెడ్ వీడియో మళ్ళీ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.